అందరికీ నమస్కారం. నేను మీ భావరాజు పద్మిని. నిన్న నేను ఒక జ్యువెలరీ చేసి పెట్టాను కదా! అది ఈ మోడల్ చూసి చేసిందనమాట. పూరి జగన్నాథుడిది. అది మొట్టమొదటగా నేను చేసింది. ఆ తర్వాత ఇప్పుడు జ్యువెలరీ ఎవరు నగలు అవి పెట్టుకోవటం లేదండి. ఎంత సింపుల్‌గా ఉందో ఈ మోడల్ చూస్తే మీకు అర్థమవుతుంది. ఒక చిన్న టెర్రకోట మట్టి పీస్ అండి. దానికి ఊలు దారాలు పెట్టారు. అలాగే ఇది కూడా చాలా సింపుల్ మోడల్ అండి. ఇది ఇంకో ప్రత్యేకమైన మోడల్. ఇది కలంకారీ అండి. కలంకారీ గుడ్డని ఆ టెర్రకోట మోడల్కి కానీ ఒక వుడెన్ పీస్కి కానీ చుట్టి వెనకాల కుట్టేశారనమాట. ఇది మన పోచంపల్లి దుప్పట్లు వస్తాయి కదా, దుప్పట్ల లాంటి క్లాత్ అనమాట. దానికి కొన్ని చిన్న చిన్న హ్యాంగింగ్స్ అవి పెట్టి తయారు చేశారు. ఇది సేమ్ మోడల్లో పోచంపల్లిలో ఇంకొకటి, నెక్స్ట్ వచ్చేసి ఇది మరొక సింపుల్ మోడల్. ఇందులో పెద్దగా మన హడావిడి ఏమీ లేదు. తర్వాత మన కనుక ఆర్ట్ తెలుసుంటే ఈ జ్యువెలరీలో మనం రకరకాల డిజైన్స్ని తయారు చేసుకోవచ్చు అనమాట. ఆ వుడెన్ పీస్ అనండి, లేకపోతే టెర్రకోట మట్టి పీస్ అనండి, దాని మీద అమ్మవార్లు, ఇలాగా మణిపురి డాన్సర్ స్టైలు ఒకటి, లేకపోతే రాధాకృష్ణులు, లేక పద్మాలు, ఇట్లా ఏవైనా సరే మనకి అమ్మవారి ముఖం, ఏదైనా మన క్రియేటివిటీని బట్టి వీటిల్లో మనం యాడ్ చేసుకోవచ్చు. మరీ కష్టంగా ఉంటే ఇలా చిన్న చిన్న సింపుల్ పీసెస్ కూడా మనం చేసుకునే అవకాశం ఉందన్నమాట. ఇది చూడండి అమ్మవారిది ఎంత చక్కగా చేశారో. జస్ట్ చిన్న పీస్ మీద వేశారు. ఇది అన్నిటికన్నా నాకు విచిత్రంగా అనిపించింది. ఎందుకంటే పురుకోస్ అండి. వాళ్ళు వాడింది 2 కర్ర పుల్లలు, పురుకోసు. దాని మీద చిన్న చిన్న బిళ్ళలు అంటించారు. ఇదొక మోడల్ చాలా నచ్చింది. ఇది ఇంకొక సింపుల్ మోడల్ ఏంటంటే క్లాత్ని మనం ఉండ చుట్టేసేసి రౌండ్గా రోల్ చేస్తాం అనమాట. దాన్ని కుట్టేస్తాం. అలాగే పూరి జగన్నాథుడి మోడలు, చెవులకు పెట్టుకునే పూరి జగన్నాథుడి టాప్స్, ఇది చిన్న గుడ్ల గూబలాగా చిన్న ఫంకీ మోడలు. అలాగే ఒక నెమలి, అందమైన నెమలిని ఈ బిళ్ళలో చేశారనమాట. ఇది క్రియేటివిటీ, స్కై ఈజ్ ద లిమిట్ అని చెప్పి ఇది వాల్ హ్యాంగింగ్స్ కూడా మనం చేయొచ్చు. ఇవన్నీ చేయాలంటే మనకి టెర్రకోట మోడల్ మీద కొంత నైపుణ్యం కావాలి. అది ఎలాగో రేపటి నుంచి వీడియోల్లో మనం తెలుసుకుందాం.